టైం చూసారా 12:15 అవుతుంది ఆల్మోస్ట్. ఈ టైంలో నేను వీడియో తీస్తున్నానంటే అర్థం చేసుకోండి నాకు బిగ్ బాస్ అంటే ఎంత పిచ్చో. నాలాంటి బిగ్ బాస్ పిచ్చోళ్ళు చాలామందే ఉన్నారు అని నా పర్సనల్ ఫీలింగ్. ఉన్నారు కదా, నిజం చెప్పండి. అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి, అస్సలు ఉంటుంది ఈ వీడియో. ఎందుకంటే వీకెండ్ ఎపిసోడ్, అందుకే ఇదిగో మంచి డ్రెస్ వేసుకొని వచ్చేసా. వీకెండ్ ఎపిసోడ్ అయితే ఆ మాత్రం డ్రెస్సింగ్ సెన్స్ ఉండాలి కదా. అందుకే ఎపిసోడ్లో మాటలు కూడా క్లియర్ కట్గా మాట్లాడితే ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా చెప్తా మీకు. ఓకేనా, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో నేను వీకెండ్ ఎపిసోడ్ గురించి అయితే మాట్లాడతా. వీకెండ్ అంటే సాటర్డే అండ్ సండే రెండిట్లో ఏం జరిగింది 2 రోజుల్లో మొత్తం మాట్లాడతాను. ముందైతే సండే గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే కొంచెం ఫన్గా స్టార్ట్ చేద్దాం. ఎందుకు సాటర్డే మొత్తం గొడవలో తిట్లు తప్పితే ఏమీ లేదు. సాటర్డే ఎపిసోడ్ అంతా ఫైర్లో ఉంది. అలా కాదు కదా, వీడియో స్టార్టింగ్ స్మూత్గా వెళ్ళాలి. కాబట్టి మనం సండే హ్యాపీ ఫన్ డే అంటే స్టార్ట్ చేద్దాం. ఓపెన్ చేస్తే బిగ్ బాస్ ఈరోజు సండే ఎపిసోడ్ గేమ్తో స్టార్ట్ అయింది. మీరందరూ ఏం గేమ్ పెట్టారు అసలు ఏంటి అని చూసే ఉంటారు. నేను ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు, కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎందుకంటే మీలో చాలామంది ఒకసారి ఎపిసోడ్ చూసుండొచ్చు, లేదా చూడకుండా ఉండుండొచ్చు. చూడకుండా వచ్చి నా రివ్యూ చూస్తుండొచ్చు కదా. అందుకే ఆ భయం నా లోపల ఉంటుంది. కాబట్టి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సోది పక్కన పెట్టి పాయింట్లోకి వస్తున్నా. ఏంటంటే హీరో హీరోయిన్ ఫొటోస్ పెడతారు, అది చూసి గెస్ చేయాలి. వీళ్ళు రెడ్ టీము బ్లూ టీము అని పెట్టారు. రెడ్ టీం వచ్చేసి ఉంది కదా వెజ్ ఫ్రైడ్ మోమో, ఆ టీం లీడ్. బ్లూ టీము ఈయన ఇమాన్యుయల్ గారు. వీళ్ళిద్దరు టీం లీడ్స్ అనమాట. ఇంక కంటెస్టెంట్స్ని డివైడ్ చేసుకున్నారు. కళ్యాణ్, రితు, పవన్ని ఒకే టీంలో ఉంచారు. ఎందుకో తెలుసా, వాళ్ళ మధ్య కదా స్టోరీలు ట్రాకులు అన్నీ నడిచేది. అందుకే పెట్టారు వాళ్ళని ఒక సైడ్. మిగతా శ్రీజ వీళ్ళు ఉన్నారు కదా, మాస్మని, వీళ్ళందరూ ఒక టీంలో తోసి పడేశారు. ఫ్లోరాని, సంజనాని వీళ్ళందరూ ఒక టీము. సంజన నేను ఎలిమినేట్ అయిపోతే యాడ్ నుంచి వచ్చింది అక్క సంజన అంటారు. మాట్లాడతా, దాని గురించి కూడా మాట్లాడతా. సంజన అయితే ప్రస్తుతానికి ఎలిమినేట్ అవ్వలేదు. సాటర్డే ఎపిసోడ్ మళ్ళీ మాట్లాడతా అని చెప్పా కదా, దాంట్లో ఇంకా చాలా మీకు తెలియని పాయింట్స్ కూడా చెప్తా. అంటే ఎపిసోడ్లో రిలీజ్ అయినయే కాదు, టెలికాస్ట్ అయిన పాయింట్స్ కాకుండా టెలికాస్ట్ కాని పాయింట్స్ కూడా మాట్లాడతా. చూస్తూ వచ్చేయండి, చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది వీడియో. గేమ్ పెట్టారు, దాంట్లో ఎవరు విన్ అయితే వాళ్ళకి ఒక బిగ్ బాస్ ఒక్క గిఫ్ట్ పంపిస్తా అని చెప్పారనమాట. అది ఒక పెద్ద ఆపర్చునిటీ. అదేం లేదు, మన వీక్ డే ఎపిసోడ్స్లో చూసాం కదా, ఫ్యామిలీ నుంచి లెటర్స్ వాయిస్ నోట్స్ వస్తాయి కదా, అలా వస్తాయి. వీళ్ళు రితు వాళ్ళ అదే ఇమాన్యుయల్ వాళ్ళ టీం గెలిచింది. ఇమాన్యుయల్కి ఆఫర్ ఇచ్చారనమాట. ఎవరిస్తావు నువ్వు మీ టీమ్మేట్స్లో అంటే రితుకి ఇచ్చాడు ఆపర్చునిటీ. రితు వాళ్ళ అమ్మ పంపించింది. వాళ్ళ అమ్మ మాటలు అసలు ఎంత జెన్యున్గా అనిపించాయి. నిజం చెప్పండి, రితు మీద కోపంతో మాట్లాడకుండా, రితుకి డాడీ లేరు, వాళ్ళ మమ్మీ మాటలు అసలు ఎంత జెన్యున్గా అనిపించాయంటే, పాప నీ గేమ్ మీద ఫోకస్ చేయమ్మా, నువ్వు పక్కన ట్రాక్ అయితే పట్టకు, నువ్వెంత కష్టపడి బిగ్ బాస్ వరకు వెళ్ళావో మాకు తెలుసు, నేను నీకు ఎంత సపోర్ట్ చేశానో తెలుసు. డాడీ కోరిక ఏంటి అని అంటే నువ్వు బిగ్ బాస్లో టాప్ 5లో ఉండడం, నా కోరిక కూడా అదే అని చెప్పి చాలా బాగా చెప్పారు. నాకు ఎంత స్వీట్ అనిపించారో తెలుసా ఆంటీ మీరు నా వీడియోస్ చూడరు, కానీ ఒకవేళ బై మిస్టేక్ ఏదైనా ఛాన్స్ వచ్చి చూస్తే అసలు మీరు చాలా గ్రేట్. నేను చెప్తున్నాను కదా, యాజ్ ఎ లేడీగా డాడీ చనిపోయాక కూడా రితును ఆ స్టేజ్కి మీరు తీసుకొచ్చారంటే హ్యాట్స్ ఆఫ్ ఆంటీ. సీరియస్నెస్ పక్కన పెడదాం, గేమ్ అని చెప్పా కదా. ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఒక సాంగ్ వస్తుంది కదా, ఆ సాంగ్లో మీకు విషయం చెప్పిన సంజన మాస్మెన్ డ్యాన్స్ చేశారయ్యా. ఆ మాస్మెన్ అయితే అంటున్నాడు, ఏమంటున్నాడు అసలు, డ్యాన్స్ వేస్తున్నాడా, సంజనాన్ని కొడుతున్నాడా, నాకైతే ఏం అర్థం కాల. మీరు ఎవరైనా చూసుంటారులే అందరూ కూడా. నేను చెప్పేది ఎంతమందికి రిలేట్ అయింది చెప్పండి. మాస్ మ్యాన్ డ్యాన్స్ చాలా కామెడీగా అనిపించింది కదా. అదే ఇంతకుముందు సీజన్స్లో ఆదిరెడ్డి గారు డ్యాన్స్ ఉండేది కదా, నాకైతే సేమ్ డిట్టో మాస్ మ్యాన్ డ్యాన్స్ ఈజ్ ఈక్వల్ టు ఆదిరెడ్డి గారు డ్యాన్స్ అని అనిపించింది. మీలో ఎంతమందికి అనిపించింది అలాగా? సంజన బాగా చేసింది, ఎలాగో ఆమె హీరోయిన్ కాబట్టి బాగా
వేస్తుంది. ఇంకో పేరు ఎవరో చెప్పిన భరణి అండ్ ఫ్లోరా గారు, వీళ్ళిద్దరు హీరో హీరోయినే కదా బయట, కానీ ఎందుకు అసలు డాన్స్ చేయలేకపోయారో, ప్రాక్టీస్ అయినా తప్పిపోయిందో. వాళ్ళిద్దరు ఏజ్ కూడా 50 క్రాస్ అయిపోయింది, ఇంకా ఆ మాత్రం చేశారంటే మెచ్చుకోవచ్చు. బట్ అంత అనిపించలేదు హీరో హీరోయిన్ తగినట్టయితే డాన్స్ చేసినట్టు అనిపించలే నాకు. మీకేమనిపించింది? నేనే మాట్లాడుతూ ఉంటా రివ్యూస్ అంటే, మీరేమో కమెంట్లు పెట్టకపోయా, మీకేమనిపిస్తుందని నాకు ఎట్ట తెలుస్తుంది చెప్పండి. ఇంకోటి ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా లేటెస్ట్ అప్డేట్లు ఇస్తూ ఉన్నా, అది ఫాలో అయ్యి తర్వాత ఈ వీడియో చూడండి. గేమ్ అవ్వగానే రితుని సేవ్ చేశారు, అదే బ్యాంగిల్స్ పంపించారు. రెడ్ బ్యాంగిల్స్ వచ్చిన వాళ్ళు అన్సేఫ్, గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ వచ్చిన వాళ్ళు సేఫ్. వాళ్ళ మమ్మీ వాయిస్ నోట్ రాగానే రితు సేవ్ అవ్వగానే, రితు సేవ్ అయ్యింది. అప్పుడు ఆ అమ్మాయికి చాలా పాజిటివ్గా అనిపించినట్టుంది, చాలా స్మైలీ ఫేస్తో. అందులో హెయిర్ కట్ చేయించుకుంది కదా, కొంచెం క్యూట్ అండ్ బబ్లీగా కూడా కనిపిస్తుంది. కాకపోతే ఆ హెయిర్ కట్కి వెస్ట్రన్ అవుట్ఫిట్స్ అయితే సెట్ అయి ఉండేవి. ఈరోజు ట్రెడిషనల్ అవుట్ఫిట్ వేసింది కదా, అంతగా సెట్ కాలేదని అయితే అనిపించింది. ఇంకోటి ఏంటంటే రితుని పొగడుతున్నారు నాగార్జున సార్, యు ఆర్ క్యూట్ గార్జియస్ అని. ఎందుకంటే హెయిర్ కట్ చేయించుకుందా, ఫీల్ అవుతుంది అని చెప్పి పొగుడుతున్నారేమో అనిపిస్తుంది నాకైతే. ఒక కీలకమైన పాత్ర అని చెప్పి నాగార్జున గారైతే ఒక బాంబ్ పేల్చారు. ఏంటంటే ఆడియన్స్ దగ్గర నుంచి లెటర్స్ అంటే నోట్స్ వస్తాయి, అవి చదివి వినిపిస్తారు. మీకు మీ గేమ్ని మార్చుకోవడానికి ఇదో పెద్ద ఆపర్చునిటీ అని అయితే నాగార్జున గారు చెప్పారనమాట హౌస్మేట్స్కి. అలానే ఫస్ట్ రితుకు వచ్చింది. రితు, నువ్వు నీ గేమ్ ఆడడం కోసం లోపలికి వెళ్ళావా, లేదా పవన్ కోసం లోపలికి వెళ్ళావా, అసలు ఏం ఆడుతున్నావు అన్నట్టు క్వశ్చన్ చేశారు ఎవరో. దాని తర్వాత రితు ఆ అమ్మాయికి తగినట్టు ఆ అమ్మాయి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చుకుంది. బట్ ఏంటంటే అక్కడ ఆడియన్స్ పోల్ కూడా పెట్టారు. ట్విస్ట్ అదే అన్నమాట. ఆడియన్స్ ఈ అమ్మాయి చెప్పిన దానికి 25% అగ్రీ చేస్తే 75% అగ్రీ చెయ్యట్లేదు. ఇదంతా ఆడియన్స్ పోల్ అప్పటికప్పుడు ఎలా రేజ్ అవుతుందండి, మీరే చెప్పండి. అది ఫేక్ అని అనిపించట్లేదా? నాకైతే ఈ ఎపిసోడ్లో అప్పటికప్పుడే ఆడియన్స్ పోల్ ఏంటి అనేది అయితే ఫేక్ అనిపించింది. మీలో కూడా చాలామందికి అనిపించే ఉంటుంది కదా నాలాగా. చాలామంది రివ్యూవర్స్ అది కరెక్ట్, అది ఇది అని మాట్లాడతారు, వాళ్ళ తప్పు, వాళ్ళు ఇది అని. నాకు అలా మాట్లాడడం ఇష్టం ఉండదు. ఎందుకంటే మనం యంగ్స్టర్స్ అండి, యంగ్స్టర్స్ అంటే ఎలా ఉండాలి, పక్కన వాళ్ళని తెప్పి పొడిచేలా కాదు, ఎంటర్టైన్ చేసేలాగా ఉండాలి. ఈ ఏజ్లో కాకపోతే ఇంకెప్పుడు ఎంటర్టైన్ అవుతాం చెప్పండి. అందుకే వాళ్ళని వీళ్ళని పొడవకుండా మనమైతే ఎంటర్టైన్ వేలో మాట్లాడుకుందాం. మాస్ మ్యాన్కి కూడా ఎవరో ఒక ఆడియన్ అయితే రాసింది, బట్ నెగిటివ్గానే రాసింది. అవన్నీ చెప్తూ మీరు ఆల్రెడీ చూసుంటారు కదా, అన్ని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. మాస్క్ మ్యాన్కి నెగిటివిటీ వచ్చింది, శ్రీజాకి కూడా నెగిటివిటీ వచ్చింది, పవన్కి నెగిటివిటీ వచ్చింది, కళ్యాణ్కి కూడా నెగిటివిటీ వచ్చింది. మరి ఇంతమందికి నెగిటివ్ పోల్స్ వచ్చాయి ఆడియన్స్ నుంచి, మరి పాజిటివ్ పోల్స్ ఎవరికి వచ్చాయి అక్క, తిక్కల మొఖం నానా నెగిటివే మాట్లాడుతున్నావు అని అనుకుంటున్నారు. కాదు కాదు, సంజనాకి పాజిటివ్ వచ్చింది, ఇమాన్యుయల్కి పాజిటివ్ వచ్చింది, బర్నీ గారికి 50-50% వచ్చింది. అంటే 50% నెగిటివ్, 50% పాజిటివ్ వచ్చింది. అలాగే తనుజాకి 60% పాజిటివ్ వచ్చింది. అందరికంటే ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది ఎవరికంటే ఇమాన్యుయల్కి. అందరికంటే వర్స్ట్ వచ్చింది ఎవరికంటే ప్రియా శెట్టికి. మీకు తెలిసినట్టే, నేను చెప్పినట్టే అన్ని వీడియోస్లో ప్రియా శెట్టి ఎలిమినేట్ అయిపోయింది. అందుకే చెప్తా, ఈ ఎపిసోడ్ల కంటే ముందే, రివ్యూల కంటే ముందే ఇలాంటి అప్డేట్లు మీకు తెలియాలి అని అంటే బంగారు తల్లి రివ్యూస్ అని ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, ఫాలో అవ్వండి. ఫన్నీగా టాక్స్ ఉంటాయి, దాంట్లో ప్రతిదీ పోస్ట్ పెట్టేస్తా, ఏదైనా అప్డేట్ తెలియగానే పోస్ట్ పెట్టేస్తా. అందుకే ఫాలో అయి పెట్టుకోండి. ఇంకా సిద్ధు జొన్నలగడ్డ టీం అయితే ఎంటర్ అయిపోయారు. ఎవరో తెలుసా, హీరోయిన్, కేజీఎఫ్ హీరోయిన్ ఉంది కదా ఆమె, రాశి ఖన్నా ఉంది కదా ఈమె, ఇద్దరు ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంట సినిమాతో ఎంటర్ అయిపోయారు. సిద్ధు గురించి తెలిసిందే కదా, సూపర్ ఫన్నీ. ఇంకా అలాగే మళ్ళీ వీళ్ళతో గేమ్లు ఆడిచ్చారు లోపల. గేమ్లు ఆడిచ్చి ఊరుకున్నారా అంటే లేదు, వీళ్ళని కూడా వీళ్ళు అదే వచ్చారు కదా మూవీ టీం మొత్తాన్ని బిగ్ బాస్ హౌస్లోకి పంపించారు. వాళ్ళు ఏంటంటే అసలు వాళ్ళదే హౌస్, వాళ్ళు ఏదో హౌస్ మేట్స్గా పోయారని చెప్పి ఇలా కూర్చొని ప్రశాంతంగా సిద్ధు ఏంది అని రాజీ కన్నా వీళ్ళు ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. మనం వచ్చింది ఏ పనిగానైనా రియలైజ్ అయ్యి అప్పుడు వచ్చారనమాట. బతుకమ్మ చేపించి
2 టీమ్స్లో ఎవరు విన్నరో అనౌన్స్ చేసి వెళ్ళిపోవాలి వీళ్ళు బయటికి. అయితే ఒకరిని అనౌన్స్ చేశారు, అదే శ్రీజ వాళ్ళ టీం వాళ్ళని అయితే అనౌన్స్ చేశారు. బాగా చేశారు అని అయితే చెప్పారు. బతుకమ్మలా ఉంది అని దండం పెట్టుకొని బ్లెస్సింగ్స్ తీసుకొని బయటికి వెళ్ళారు. శ్రీజ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నారు అనుకుంటున్నారా? కాదు, బతుకమ్మని చేశారు కదా, బతుకమ్మని దండం పెట్టుకొని బయటికి వెళ్ళారనమాట. సిద్ధు లోపల కూడా డీజే టిల్లు స్వాగ్ ఉంటుంది కదా, ఆ స్వాగ్తోనే మాట్లాడాడు. రాశిఖన్నాని బయటకు వచ్చాక నాగార్జున సార్ అడిగారనమాట టీం మొత్తాన్ని, మీరైతే ఎన్ని రోజులు ఉండగలరు అని అంటే రాశిఖన్నా సార్ నాకు లాస్ట్ టైం వెళ్ళాను నేను 2 అవర్స్కి నాకు లిటరల్లీ హెడ్ఏక్ వచ్చింది, వాళ్ళు ఎలా ఉంటున్నారో చాలా గ్రేట్ గైస్ మీరైతే అని అయితే చెప్పిందనమాట. ఏముండ కదా శ్రీనిధి శెట్టి అయితే సార్ ఓకే ఉంటానా లేదా అన్నాడు, చెప్పింది ఓకే చెప్పింది. ఇంకా అలాగా వాళ్ళ రివ్యూస్ వాళ్ళు ఇచ్చారనమాట బిగ్ బాస్ గురించి. అయిపోయింది, మూవీ ప్రమోషన్ చేసుకున్నారు. ఇంకైతే మూవీ ప్రమోషన్ అయిపోయాక బయటికి వెళ్ళిపోయారు. అక్కడ ఒక చాలా పెద్ద విషయమే జరిగింది. ఎవరు సిద్ధు జొన్నలగడ్డ ఉన్నప్పుడు ఏంటో చెప్పకుండా వెళ్ళిపోయారు అని అనేసింది అని అనుకుంటున్నారు కదా చాలామంది. సిద్ధు వాళ్ళు ఉన్నప్పుడే ఈ అమ్మాయి ఉంది కదా వెజ్ ఫ్రైడ్ మోమో దివ్యక్క, ఆ అక్కని పిలిచి మీదే కాదు సినిమాల లవ్ స్టోరీయే కాదు ఆడ బిగ్ బాస్ హౌస్లో అక్కడ ట్రయాంగిల్ లవ్ స్టోరీయో స్క్వేర్ లవ్ స్టోరీయో అర్థం కావడం లేదని నాకు సార్ అన్నారు. దివ్యాని పిలిచి ఏం జరుగుతుందో ఎక్స్ప్లెయిన్ చెయ్యి అని అయితే చెప్పగానే స్టార్ట్ చేసింది. అయ్యా అసలు దివ్య ఏమనుకుంటున్నావు అక్క నువ్వా, అదేమన్నా మినీ రివ్యూ అని స్టార్ట్ చేస్తావు చూడు నువ్వు బయట మూవీస్ గురించి, అది అనుకుంటున్నా నువ్వు బిగ్ బాస్ అంటేనా? సేమ్ కావాలంటే ఆ వీడియో మళ్ళీ రీప్లే చేసుకొని చూడండి, రివ్యూ చెప్పినట్టే చెప్పింది. అయ్యా ఏం తెలుసా సార్, ఫస్ట్ రితు కళ్యాణ్ బాండింగ్, దాని తర్వాత రితు కొంచెం ఇలా స్పేస్ రాగానే పవన్ రితు బాండింగ్ అవుతున్నారని కళ్యాణ్ ఈ గ్యాప్లో పోయి తనుజాని తగులుకున్నాడు. అంటే అలా ఆ స్లాంగ్లో చెప్పలేదు, నేను నా స్లాంగ్లో చెప్తున్నా. తనుజని తగులుకోబోయాడు, తనుజ అంత స్పేస్ ఇవ్వలేదు కళ్యాణ్కి, అందుకని చెప్పి తనుజని వదిలేసి మళ్ళీ రితు దగ్గరికి వచ్చారు. రితు రియాక్షన్ ఏంటో తెలుసా, ఏం మాట్లాడుతున్నారా ఇలా అని రితు రియాక్షన్ అనమాట. అసలు దివ్యక్క నువ్వు లోపలికి వెళ్ళిన కాడి నుంచి ఎంటర్టైన్మెంట్ పెరిగింది. ఇంకా కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు. ఈ పాట పాడుతుంది నేను పిచ్చిదైపోయింది పిల్ల కన్ఫామ్గా అనుకుంటున్నారా? కాదు వాళ్ళు ఉన్నారు కదా రోషను శ్రీదేవి, అదేనండి జాబిల్లి, వీళ్ళిద్దరు వచ్చి క్యూట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. డ్యాన్స్ అయితే నిజంగానే వాళ్ళిద్దరు చాలా క్యూట్ పేర్లాగా అనిపిస్తారు. వాళ్ళ డ్యాన్స్ అయిపోగానే మన కిరణ్ అబ్బవరం అన్న ఎంట్రీ ఇచ్చాడు. మీకు విషయం చెప్తా, కిరణ్ అబ్బవరం అన్న కోసము ఆ అన్న పెళ్ళి చేసుకున్న వాళ్ళ అమ్మాయి ఉంది కదా, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు మా అమ్మమ్మ వాళ్ళ ఊరు సేమ్ టు సేమ్ ఒకే ఊరు. ఆ ఊరేదో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? కింద కమెంట్ చేయండి. ఆ ఊరు వీడియోస్ కావాలన్నా నేను పెడతా, ఎందుకంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊరే అది. ఈరోజు చాలా గేమ్స్ ఆడిచ్చారు, సండే ఈజ్ ఎ ఫన్ డే కాబట్టి. కానీ కిరణ్ అబ్బవరం వచ్చిన తర్వాత ఒక్క గేమ్ ఆడిచ్చారయ్యా. ఆ గేమ్ నాకు ఎంత నచ్చిందంటే, ఎంత ఎంటర్టైన్ అయ్యానంటే నేను ఎపిసోడ్ చివరనమాట. ఆ గేమ్ ఏదో కాదు, ఫుడ్ టాస్క్ లాగా ఇచ్చారు. 2 ఫుడ్స్ పెడతారు, ఆ టీం మెంబర్ ఒకరు ఈ టీం మెంబర్ ఒకరు తినాలి. దాంట్లో ఫస్ట్ వచ్చేసి శ్రీజ ఇమాన్యుయల్ పార్టిసిపేట్ చేశారు. ఇద్దరు వచ్చి ఇంత కప్పుడు పాయసం తాగిరా. శ్రీజ చూడడానికి అంత పక్కదాల్లాగా ఉంటుంది, అంత పాయసం ఎట్ట తాగింది అయ్యా స్వామి, మింగింది అట్టే ఇటు పెట్టుకొని ఎట్ట మింగిందో అసలు నిజంగా. ఇమాన్యుయల్ గెలిచాడు వీళ్ళిద్దరు పాయసం టాస్క్లో. కమెడియన్ ఉన్నాడు కదా సుమన్ శెట్టి అన్న, ఆ అన్న మన డీమోన్ ఉన్నాడుగా పవన్, వీళ్ళిద్దరికైతే గారెలు టాస్క్ పెట్టారు. ఎలా తిన్నారండి సుమన్ అన్న, అసలు గారెలు తింటున్నాడు, కామెడీ నట్టు నవ్వులు మింగుతాడా అట్ట తిన్నాడు గారెలు. సుమన్ అన్న అయితే గెలిచేశాడు, ఈ డిమోన్ ఓడిపోయాడు. దాని తర్వాత వెంటనే రితు సంజన పులిహోర, అసలు సంజన పులిహోర తినింది, ఏదో కరువు బ్యాచ్ ఉంటుంది చూడు అట్ట తినింది పులిహోర. రితు తినలేకపోతుంది, పాపం అనిపించింది నాకు రితుని చూస్తుంటే. కానీ సంజన చాలా బాగా కొంచెం తిని వాటర్ తాగేయడం నమలకుండా. ఆమెలో నాకేమనిపిస్తుంది అంటే ప్రతిసారి కూడా ఆ గేమ్ స్పిరిట్ ఉంటుంది కదా, అది కనిపిస్తుంది సంజనాలో నాకు. ఎందుకంటే నేను గెలవాలి, నేను ఎలాగైనా పోరాడాలి వీళ్ళతో, నేనా తేల్చుకుంటా అని ఒక సింహం క్వాలిటీస్, ఒక పులి క్వాలిటీస్ కనిపిస్తాయి నాకు సంజనాలో అయితే.
ఇంక రితు తినలేకపోతా ఉంది. తర్వాత వాళ్ళు కూడా వచ్చి తినాల్సి వస్తుంది. ఇంక నాగార్జున గారు ఏమన్నారు, కిరణ్ అబ్బవరం వెళ్ళే టైం అయి ఉంటుంది, అందుకని ఆపేయమని చెప్పారు. ఇంకా ఆపేశారు, టాస్క్ అయితే ఆపేశారు. ఇప్పుడు మెయిన్గా అదే ఆ ఫ్యామిలీ ఫోటోలు ఉన్నాయి కదా, అవి పంపించారు. ఆ పంపించిన వాళ్ళని కెప్టెన్సీ కంటెండర్స్ చేశారయ్యా. అసలు నాకు అర్థం కావట్లా, అన్ని బెనిఫిట్స్ వాళ్ళకేనా? వాళ్ళకి ఆల్రెడీ ఫ్యామిలీ నుంచి పంపించారు ఏదో ఒకటి, తర్వాత వాళ్ళే కెప్టెన్సీ కంటెండెన్స్ అంటారు. నాకైతే నచ్చలేదు. ఎందుకంటే ఒక గేమ్ పెట్టి దాంట్లో నుంచి కొంతమందిని తీసి దాంట్లో నుంచి కెప్టెన్ చేస్తే బాగుంటుంది, కానీ ఏదో వాళ్ళకి అడిషనల్ బెనిఫిట్స్ ఇచ్చినలాగే అనిపించింది. దాంట్లో వచ్చి మన మాస్క్ మ్యాన్ ఒకరు ఉన్నారు, రితు చౌదరి, డీమోన్ పవన్, సుమన్ శెట్టి, ఇంకా ఆ అన్న రాము రాథోడ్, వీళ్ళనైతే తీశారు. సారీ, సుమన్ శెట్టి గారు, సంజన గారు, వీళ్ళనైతే తీశారు. వీళ్ళల్లో ఇంకా మొత్తాన్ని పంపించారు, లోపల పంపించారు. ఒక బొట్టలు ఇచ్చారు, ఎదురుగా పెట్టారు. అక్కడ అది ఉంది కదా మానిటర్లో డిస్ప్లే అవుతుంది, ఒక వస్తువు డిస్ప్లే అవుతుంది, హౌస్లో ఉండే ఆ వస్తువు, అది పోయి తీసుకొని వచ్చి ఆ బుట్టలో పెట్టేయాలి. ఇంకా అలా ఆడుతూ ఉంటే ఫస్ట్ ఒక ఇదేమంటారు, ఒక ఫ్లవర్ వాజ్లా ఉంటుంది, బొమ్మ టైప్, అది మాస్క్ మ్యాన్ తీసుకొచ్చాడు. సెకండ్ వచ్చేసి డీమోన్ బాయ్ తీసుకొచ్చాడు. అలా 3 times డీమోన్ గెలిచాడు. ఈ ఆడే టాస్క్లో రితు పడద్దేమో అనుకున్నా, లంగావని వేసుకొని ఒకేసారి సోఫా మీదకి ఎక్కింది. అదేమన్నా జంపింగ్ లాట్ అనుకుంటుందో ఏందో, అక్క చిన్నంగా నువ్వు రాధికావు అనుకుంటుండు, ఆ డీజే టిల్లు అని కూడా వచ్చిండు ఈరోజు. కొంచెం తగ్గి పర్ఫార్మెన్స్, ఎందుకంటే పండు అనుకో ఇంకా అసలు ఆడలేవు గేమ్స్. కానీ రితు చాలా బాగా అయితే ఆడింది, ఇన్వాల్వ్ అయ్యి ఆడింది. ఎందుకంటే హెయిర్ కట్ చేసుకుంటే ఏ అమ్మాయికైనా కూడా కొంచెం ఇది ఉంటుంది, బట్ అస్సలు రిగ్రెట్స్ లేకోకుండా అసలు పట్టించుకోకుండా ఆ గేమ్ అయితే ఆడింది. ఇప్పుడు మళ్ళీ కూడా 4th కెప్టెన్ ఎవరంటే డీమోన్ పవనే, మళ్ళీ సెకండ్ టైం కూడా కెప్టెన్ అయిపోయాడు. అక్క నీకే చెప్పేది రితు అక్క, డీమోన్ పవన్ సెకండ్ టైం కూడా కెప్టెన్ అయ్యాడు. నువ్వు ఎప్పుడు అవుతావు? నువ్వు బాగా ఆడుతున్నావు గేము, నీ వైజ్ పర్ఫార్మెన్స్ వైజ్ కానీ గేమ్ స్ట్రాటజీ వైజ్ కానీ చాలా బాగుంది, కానీ డీమోన్ పవన్కి సపోర్ట్ చేయబాకట్ట. నువ్వు కూడా నీ గేమ్ నువ్వు ఆడుకో. ఈరోజు చేయలేదులే, డీమోన్ పవనే గెలిచిండు, కానీ డీమోన్ పవన్ మాత్రం అసలు ఆ రితుకు సపోర్టే చేయడు. ఏదో లవ్ ట్రాక్ నడుపుతున్నారనే కానీ రితువే ఎక్కువ ప్యాంపర్, ఎక్కువ లవ్ చూపిస్తుంది కానీ పవన్ మీద అసలు ఆ పవన్ చూపిడు. నాకు ఎందుకు అందుకే డీమోన్ పవన్ మీద కొంచెం నెగిటివ్ ఇంప్రెషన్ అయితే ఉందయ్యా ప్రస్తుతానికి. అంటే ఎలిమినేషను అందరికీ తెలిసిందే, ప్రియా ఎలిమినేట్ అయిపోయింది. ఆ ఎలిమినేషన్ ప్రాసెస్ ఎలా జరిగిందంటే, ప్రియాని కళ్యాణ్ని ఒక రూమ్లో పెట్టారు, మిడిల్లో ఒక సింహం పెట్టారు, అది రోల్ అవుతూ ఉంటుంది అనమాట. ఆ సింహం ఎవరి సైడ్ అయితే ఉండి ఆవు అని అరుస్తుందో, అదే ఆవు గదిలే సింహంలా గర్జిస్తుందో వాళ్ళు సేవ్ అయినట్టు, మిగతా వాళ్ళు ఎలిమినేట్ అయినట్టు. ఇంక ఎలిమినేట్ అయ్యింది ప్రియా. బయటకు వచ్చాక ఇంకా కొంచెం తెలిసిందే కదా, ప్రియా జర్నీ చూపిస్తారు. బాగుంది ప్రియా జర్నీ, స్వీట్ అండ్ క్యూట్గా అనిపించింది. కానీ ఆ అరుపులు ఉన్నాయి చూడండి, అబ్బా. ప్రియా అసలు ఎందుకు ఎలిమినేట్ అయిందంటే ఆ అరుపులు, ఆ వాయిస్ వల్లే ఎలిమినేట్ అయిందేమో నా పర్సనల్గా అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో చెప్పండి. ఫన్నీ టాక్స్ అయిపోయాయి, ఇప్పుడు చాలా సీరియస్ టాక్స్, అంటే సాటర్డే ఎపిసోడ్ గురించి అయితే మాట్లాడబోతున్నా. ఏంటి అంటే స్టార్టింగే అసలు ఎపిసోడ్ ఎలా స్టార్ట్ అయిందంటే, సంజన స్టేజ్ మీద పిలిచారు, ఎవరు, నాగార్జున సార్ పిలిచారు. సంజన ఎలిమినేట్ అయిపోయావంటే, సరే నేను అనుకోలేదు, ఇలా అనుకోలేదు అవుతుంది, నేను ఏం తప్పులు చేసా చెప్పండి అని ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్తుంది. నేను ఎందుకు క్లియర్ అంటే ప్రతి పాయింట్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదంటే, ఆల్రెడీ ప్రీవియస్ ఎపిసోడ్ కదా, మీరు అందరు చూసుంటారు. జస్ట్ ఈ ఎపిసోడ్ మీద నా ఒపీనియన్స్ మాత్రమే మాట్లాడతా. సంజన ఎలిమినేట్ అవ్వడం నాకు నచ్చలేదు. సంజన టాప్ 5 కంటెస్టెంట్ అనేది నా చాలా గట్ ఫీల్ అది, ఎందుకంటే ఆమె గేమ్ చాలా బాగా ఆడుతుంది కాబట్టి. తర్వాత ఇంకా ఒక్కొక్కరిని గురించి చెప్పు అంటే, ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్కి ఒక్కొక్కరు లోపల వాళ్ళ గురించి నువ్వేమనుకుంటున్నా నీ పర్సనల్ ఒపీనియన్ చెప్పని అడుగుతారు కదా, సో అలా అడుగుతున్నారు. ఒక్కొక్కరి గురించి ఒక్కొక్కటి చెప్పింది. రాము మీద అయితే చాలా ఫైర్ అయింది. నేను కొడుకులాగా నెత్తిని పెట్టి చూసుకున్నాను, కానీ నువ్వు నన్ను ఏం చేసావు, అసలు నాకు సపోర్ట్ చేయలేదు, స్టాండ్ తీసుకోలేదు, అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెప్తున్నట్టు అనిపిస్తుంది, నువ్వు మారాలి అని చాలా గట్టిగా చెప్పింది. మారాలి అని చెప్పింది, కానీ మారడు అని కూడా చెప్పింది. రాము గురించి నెగిటివ్గా చెప్పింది. బర్నీ గారి గురించి కూడా స్టాండ్ తీసుకోలేదని మాట్లాడింది అనమాట. ఇప్పుడు సంజన యు ఆర్ ఎలిమినేటెడ్ అని చెప్పి వెళ్తూ ఉంది సంజన. ఇక్కడే ట్విస్ట్ జరిగింది. ఏంటి ఆ ట్విస్ట్ అంటే,
చాలామంది రివ్యూవర్స్ చాలా వీడియోస్ ఇప్పటికే బయటకు వస్తాయి. కానీ నా ఒపీనియన్ నేను మాట్లాడతా. వెనక్కి పిలిచారు నాగార్జున గారు. కానీ నాకేమనిపించిందంటే నాగార్జున గారు అలా వెనక్కి పిలవకోకుండా సంజనాని ఆ స్క్రీన్ ఉంటుంది కదా, హౌస్మేట్ స్క్రీన్ ఆపేసి సంజన నీకు సీక్రెట్ రూమ్లోకి వెళ్ళాలి, ఇప్పుడు నువ్వు ఎలిమినేట్ అవ్వలేదు అని సంజన సీక్రెట్ రూమ్లో కానీ పెట్టునుంటే అసలు గేమ్ సీక్రెట్ రూమ్లో పెట్టలేదని ఎంతమంది కోపం వచ్చింది చెప్పండి. అసలు నిజంగా సీక్రెట్ రూమ్లో కానీ పెట్టుంటే సంజన మైండ్ సెట్కి, సంజన గేమ్ స్ట్రాటజీకి లోపలికి వచ్చాక దడదళ్ళాడిచ్చుండేది ఒక్కొక్కరిని. బిగ్ బాస్ వాళ్ళు బాగా ఆలోచిస్తారు, కానీ వాళ్ళకి ఈ ఐడియా ఎందుకు రాలేదో నాకు అర్థం కాలేదు. సంజనాని సీక్రెట్ రూమ్లో పెట్టాల్సింది, సరేలే ఇంక పెట్టలేదు. సంజనాని లోపలి స్టేజ్ మీద పిలిచారు. ఇంక హౌస్మేట్స్కి ఒక్కొక్కరికి ఒక్కో టాస్క్ ఇచ్చారనమాట. ఏంటి, సంజన ఎలిమినేట్ అవ్వకుండా హౌస్ లోపలికి పంపించాలి అని అంటే మీరు ఒక సాక్రిఫైస్ చేయాలి అని. ఇమాన్యుయల్కి నీ కెప్టెన్ అయ్యావు కదా, నువ్వు మర్చిపోయా, ఇమాన్యుయల్ కెప్టెన్ అయ్యాడు, అందరికీ తెలిసిన విషయమే కదా, 3rd వీక్ కెప్టెన్ అయ్యాడు. కాకపోతే ఇప్పుడు లేడు ప్రెజెంట్, చెప్పా కదా, డిమాన్ పవన్ కెప్టెన్. ఇప్పుడు మళ్ళీ నీ బ్యాచ్ ఉంది కదా, నువ్వు కెప్టెన్ కాదు అని చెప్పి స్టోర్ రూమ్లో పెట్టేస్తే సంజన లోపలికి వస్తుంది అని చెప్పారు. ఇంక ఇమాన్యుయల్ ఓకే, నాకు కెప్టెన్ కంటే కూడా సంజన మా మమ్మీ లోపలికి రావడమే ఇంపార్టెంట్, వాళ్ళిద్దరు చాలా ఎమోషనల్ బాండ్ కదా, నాకు ఎందుకు చాలా అత్తని కూడా అనిపిస్తుంది. అది నా పర్సనల్ ఒపీనియన్. అత్త అనిపిస్తుంది కాబట్టి ఏడ్చారు. ఓకే సరే, వాళ్ళ బాండింగ్ వాళ్ళకు ఉందేమో, లోపలికి రమ్మని చెప్పారు, ఇప్పుడే పెట్టేశాడు. ఒక్క మాట కూడా ఆలోచించుకోలేదండి, అలాగే బ్యాగ్ తీసుకెళ్ళి లోపల పెట్టేశాడు. తర్వాత తనుజ నీ కాఫీ పౌడర్ సాక్రిఫైస్ చేయాలి, సీజన్ మొత్తానికి కూడా నువ్వు కాఫీ అనేది తాగకూడదు, ఎందుకంటే తనుజకి కాఫీ అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలిసింది. ఇంకా అలాగే తనుజ కాఫీ పౌడర్ సాక్రిఫైస్ చేసింది. ఇప్పుడు మెయిన్గా వస్తే రితు చౌదరి. సంజన గారు లోపలికి రావాలంటే నువ్వు హెయిర్ కట్ చేసుకోవాలి అన్నారు. నేను లిటరల్లీ షాక్ అయ్యా తెలుసా ఆ మాట వినగానే. ఎందుకంటే అసలు ఒక అమ్మాయి హెయిర్ కట్ చేసుకోవడం అంటే చాలా పెద్ద విషయం, చూసే వాళ్ళకి ఏముందిలే అనిపిస్తుంది. కానీ హెయిర్ కట్ చేసుకోవడం, అది జస్ట్ కంటెస్టెంట్ కోసం కట్ చేసుకోవడం అంటే చాలా పెద్ద విషయం. అది ఓకే అని చెప్పింది. ఇంక దివ్యనికి తను కట్ చేయమని, అదే వెజ్ ఫ్రైడ్ మోమోని కట్ చేయమని చెప్పారు. అక్కొచ్చి అయితే కట్ చేసింది. ఏడుస్తూ ఉంది రితు అయితే. నాకైతే చాలా పాపం అనిపించింది. కానీ రితుకి ఇక్కడే ప్లస్ అయింది. హెయిర్ ఎప్పుడైతే కట్ చేయించుకుంటాను అని ఓకే చేసిందో ఇక్కడికి ఎక్కింది రితు. ఇక్కడ ఉంది ఇప్పుడు రితు. టాప్ 5లో ఖచ్చితంగా వెళ్తారు. చూడండి, ఎంతమంది ఎంత నెగిటివిటీ బయట స్ప్రెడ్ చేసినా రితు టాప్ 5 కంటెస్టెంట్ అవుతుంది. ఎందుకంటే గేమ్ ప్లాన్ అలాగా డిజైన్ చేసుకొని వచ్చిందో, లేకపోతే లోపలికి వచ్చాక అలా మౌల్ చేసుకుంటుందో తెలియడం లేదు, కానీ బాగా ఆడుతుంది. ఓకే అని చెప్పింది. తర్వాత అందరికీ నేను కూడా షాకు, ఏందా చేసేసుకుంటుందా సంజన కోసం అని. కానీ రితు ఏం రీజన్ చెప్పిందంటే, సంజన నాకు లోపల ఉన్నప్పుడు అన్నం పెట్టేది, నేను చాలా కనెక్ట్ అయ్యాను, మా అమ్మ తర్వాత నాకు సంజననే అన్నం తినిపించింది, హౌస్లో ఎవరైనా నాకు నోట్లో పెడతారు అని అంటే అది సంజన గారే, అందుకే ఆ ఒక్క కారణం కోసమే నేను అయితే హెయిర్ కట్ చేయించుకున్నా, సంజన గారు లోపలికి రావాలి, ఎందుకంటే నాకు మళ్ళీ అలా అన్నం పెట్టే వాళ్ళు ఎవ్వరు లేరు ఇక్కడ అని ఎమోషనల్ అయింది. నాకు పాపం అనిపించింది. వాళ్ళిద్దరు బాండింగ్ కూడా చాలా క్యూట్ అనిపించింది. సాక్రిఫైస్లు ఇచ్చిన వాళ్ళందరూ యాక్సెప్ట్ చేసి సంజన లోపలే తెచ్చారా అంటే కాదు, యాక్సెప్ట్ చేయని వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరంటే సుమన్ శెట్టి అన్న. నువ్వు స్మోకింగ్ బిగ్ బాస్లో ఉన్నంతకాలం సాక్రిఫైస్ చేస్తే సంజన లోపలికి వస్తుంది, ఆ బోర్డ్ పర్సంటేజ్ పెరుగుతుంది అని చెప్తే, 25% పెరుగుతుంది అని చెప్తే, లిటరల్లీ నో, నేను సాక్రిఫైస్ చెయ్యను, సంజన లోపలికి రాకపోయినా నా ప్రాబ్లం లేదు అని అయితే చెప్పేశాడనమాట. ఇంకోటి శ్రీజ కూడా నువ్వు నీ బట్టలు ఏవైతే ఉన్నాయో మొత్తం స్టోర్ రూమ్లో పెట్టేయాలి, ఈ సీజన్ మొత్తం నువ్వే బట్టలు ఏవైతే వేసుకున్నావు దాని మీద నువ్వు ఉండాలి అని అయితే చెప్తే, శ్రీజ కొద్దిసేపు ఆలోచించుకొని నో అని చెప్పింది. శ్రీజ చెప్పింది, సుమన్ శెట్టి కూడా చెప్పారు. దాని తర్వాత భరణి గారికి అయితే చెప్పారనమాట, మీ సాక్రిఫైస్ మీరు చేస్తారా అంటే, భరణి గారు ఏంటి సార్ అని అడిగినప్పుడు, మీ దగ్గర ఆ $1 ఉంది కదా, ఆ $1 అనేది మీ స్టోర్ రూమ్లో పెట్టేస్తే నేను
సంజన గారిని లోపలికి పంపిస్తాను అని అనేలోపు ఓకే అని వెళ్ళి పెట్టారు. ఆయన చాలా ఎమోషనల్ అయ్యారు. నాకు ఎందుకో అర్థం కాదండి, ఆ డాలర్లో ఏముందో అర్థం కాదు. ఆయన ఆ డాలర్కి ఎందుకు అంత కనెక్ట్ అయ్యాలో అర్థం కాదు నాకు. ఎందుకంటే వాళ్ళ ఏజ్లో అలాగా అంటే ఏజ్ గురించి మాట్లాడట్లేదు, అలా కనెక్టివిటీ ఉంటుందేమో. మా జనరేషన్లో మేము వస్తువుల మీద అంత కనెక్టివిటీ పెంచుకోము, ఎందుకంటే మా జనరేషన్ అలా ఉంటుంది అని అనుకుంటున్నాను. అలా ఆయన డాలర్ కోసం అంత ఇదవుతుంటే ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నారా, ఏదన్నా సింపతి గేమ్ కోసం చేస్తున్నారా అన్నట్టే అనిపించింది నాకు. ఎందుకు జెన్యూన్ లాగా అనిపించలేదు. మీకేమనిపించింది? నాగార్జున గారు అసలు ఈ ఎపిసోడ్, ఈ సీజన్ అసలు ఎలా మాట్లాడుతున్నారు, గడగడలాడిస్తున్నాడు అని ఎంతమందికి అనిపిస్తుంది? జెన్యూన్గా గుండెల మీద చేసుకొని చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు నేను మాట్లాడేది అదే. శ్రీజాని అదే సంచాలక విషయంలో చాలా గట్టిగా ప్రశ్నించారు. నువ్వు చేసింది కరెక్టా, నువ్వు చేసింది కరెక్ట్ అనుకుంటున్నావా? ఫస్ట్ సంజన పేరని చెప్పావు, దాని తర్వాత ప్రియాకి ఎందుకు షిఫ్ట్ అయ్యావు అని చాలా ముక్కుసూటిగా అడుగుతున్నారనమాట. శ్రీజ ఆమె ఎక్స్ప్లెనేషన్ ఆమె ఇచ్చుకుంది. ఆమె ఇచ్చుకున్నా కూడా సంజన ఫస్ట్ అని అయితే చెప్పింది. అక్కడ నాకు సంచాలకగా శ్రీజ డెసిజన్ అనేది రాంగ్ అనిపించింది. నాకైతే పర్సనల్గా అలా అనిపించింది. నాగార్జున సార్ కూడా అలాగే అనిపించినట్టుంది, అందుకే అడిగారు. రాము రాథోడ్ అన్న ఏందో ఫ్లిప్ పర్సనాలిటీ అనిపిస్తున్నారని ఎంతమందికి అనిపిస్తుంది? నాగార్జున గారు కూడా అదే అన్నారు. తనుజ దగ్గరికి వచ్చి ఫ్లోరా కట్టి వద్దన్నారు, సంజన గారు చెప్పారు అని అంటారు. సంజన దగ్గరికి వచ్చి సంజన మీరు చెప్పలేదు, అదిగా చెప్పింది సంజన గారు, వేరే చెప్పారు తనుజ అని తనుజ దగ్గర. ఏందో ఒకరి దగ్గర ఒకరి మాట, ఇంకో దగ్గర ఇంకో మాట. నాగార్జున గారు కూడా అదే అడిగారు. ఎంతమందికి అనిపిస్తుంది రాము ఫ్లిప్ పర్సనాలిటీ అని? నా పర్సనల్గా నాకు ఏమనిపిస్తుంది అంటే ఫ్లిప్ పర్సనాలిటీ కాదు, కానీ బేసిక్గా మనిషికి ఒక దగ్గర చెప్పింది ఇంకో దగ్గర గుర్తుండట్లా. చిన్నపిల్లోడు మనస్తత్వం అలాగా అనిపిస్తుంది నాకు రాము అన్నది. ఎందుకంటే చాలా చిల్ మోడ్లో ఉంటారు. బయట అన్నీ జరిగినాయి అన్నీ గుర్తుపెట్టుకునే వాళ్ళు ఒకరు ఉంటారండి. అన్నీ జరిగినా ఈరోజు జరిగినా రేపు మర్చిపోయాలి, ఈరోజు జరిగిన 10 minutes మర్చిపోయాలు కూడా ఉంటారు. అలాంటి పర్సనాలిటీయే రాము రాథోడ్ అన్నది. నాకు అక్కడ నువ్వు ఫ్లిప్ పర్సనాలిటీ, నువ్వు అలా ఇలా అనేది ఏం లేదు. రాము రాథోడ్ అని ఏదో చిన్నపిల్లల్లా చేస్తున్నారు అంతే. అంత సీరియస్గా తీసుకుని వాళ్ళు గొడవలు పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఆ అన్న పర్సనాలిటీ ఎలా ఉంటుందో ఆ అన్న అలాగే ఉంటారు లోపల. నాగార్జున గారు కూడా నీ పర్సనాలిటీ మార్చుకోవాలి, ఎందుకంటే ఇలా గొడవలు అయ్యే ఛాన్స్ ఉన్నాయని అన్నారు. ఏమో మార్చుకోవాలేమో తెలియదు, కానీ అన్న పర్సనాలిటీ లాగా అన్న ఉంటేనే కదా అన్నలాగా ఉంటాడు. అప్పుడు తక్క కుదిరే పనిష్మెంట్ ఇచ్చాడు. ఏంటంటే ఇప్పుడు బిగ్ బాస్ అనౌన్స్ చేసేదాకా ఇప్పుడు ఏదైతే వైట్ ఫ్రాక్ వేసుకుందో దాని మీదే ఉండాలంటే ఇంకా అంటే వీకెండ్ ఎపిసోడ్ అయినా వీక్ డే ఎపిసోడ్ అయినా శ్రీజాని ఇంకా మన దరిద్రం ఆ డ్రెస్సులోనే చూడాలి. ఇంక మనం గట్టిగా దింపాడండి నాగార్జున సార్ అయితే. ఎందుకంటే లత్కోర్ పంచాయతీలు ఈ వర్డ్ నేను ఇంతకు ముందు రివ్యూస్లో కూడా మాట్లాడాను, ఎంతమంది చూసుంటారో తెలియదు, కానీ ఆ వర్డ్ ఎంత తప్పండి. ఆయన అసలు తప్పు కాదు అని వాదించుకుంటారు. అసలు ఎలా వాదించుకుంటారు ఆయన తప్పు కాదు అని? అందుకే అన్నారు నాగార్జున గారు, నేను కూడా లత్కోర్ హరీష్ అని పిలుస్తాను మిమ్మల్ని, ఓకేనా? ఈ సీజన్ మొత్తం కంటెస్టెంట్స్ అందరూ లత్కోర్ హరీష్ అని పిలుస్తారు మిమ్మల్ని, మీకు ఓకేనా అని అడిగారు. మాస్మన్ పర్సనాలిటీ నాకు ఈయంది ఫ్లిప్ పర్సనాలిటీ అని నాకు అనిపిస్తుంది. రాము రాథోడ్ అన్నది కాదు ఫ్లిప్ పర్సనాలిటీ. హరీష్ ఈయన ఉన్నారు కదా, హరిత హరీష్ గారు, ఈయనది ఫ్లిప్ పర్సనాలిటీ. ఎందుకు అనంటే ఒక్కసారి చాలా మర్యాదస్తులుగా ప్రవర్తిస్తారు, ఇంకోసారి అసలు సైకోలు ప్రవర్తిస్తారు కదా అలా ప్రవర్తిస్తారు. ఎందుకు అలా ఉంటారా అనేది నాకు అర్థం కాదు. ఈయన విషయంలో ఇంకా పాజిటివ్ కూడా ఉంది, ఆయనకి బట్టలు పంపేయలేదంట లోపలికి, అందుకే ఆయన ఒక షర్టే వేసుకొని తిరుగుతున్నారంట. దానికోసం సంజన గారు ఇలా చెప్పారు కదా, ఒక షర్టే వేసుకొని ఉన్నారు, హైజీన్గా లేరు అని. ఆమె మాట అనడం అయితే నాకు తప్పు అనిపించిందండి. ఆమె పాజిటివ్స్ ఉంటే నేను పాజిటివ్స్ మాట్లాడాను, ఆమె నెగిటివ్ ఉంటే నెగిటివ్ కూడా నేను చెప్తున్నాను. ఆమె నెగిటివ్ అయితే ఇది ఆయన్ని, అది హరీష్ కానీ ఆ మాట అనడం అయితే నాకు నెగిటివ్ అనిపించింది. ఆయన ఎవరైనా బిగ్ బాస్లోకి వెళ్ళాక ఎందుకు హైజీన్గా ఉండకూడదు, ఎందుకు అలా డర్టీగా ఉండాలని ఎవరైనా అనుకుంటారా? మీరే చెప్పండి. అందరూ హైజీన్గా ఉండాలి, నేను బాగా కనిపించాలి, నేను బాగా కనిపిస్తేనే కదా నాకు మూవీ ఆపర్చునిటీస్ ఏమైనా ఆపర్చునిటీస్ వస్తాయి బయటికి వెళ్ళాక అని అయితే ఫీల్ అవుతారు కదా. సంజన గారు అదైతే అర్థం చేసుకోవాల్సింది. హరీష్ గారి విషయంలో అలా అనడం నాకు నచ్చలేదు. హరీష్ గారు లత్కోర్ పంచాయతీలు అని అనడం అయితే నాకైతే అస్సలు నచ్చలేదు. ఆయన సారీ చెప్పారు, సారీ చెప్పి రియలైజ్ అయ్యారు. సో ఇట్స్ ఓకే, ఇంకా ఆ విషయం అంతటితో వదిలేద్దాం. ఎందుకంటే ఏ రోజు
బాస్ గేమ్ ఆ రోజు వరకే చూద్దామండి. ఎందుకంటే ప్రీవియస్‌వి పట్టుకొని లాగి నెగటివిటీ పెంచాలి అని అయితే నాకు పర్సనల్‌గా లేదు. అందుకే ఏ రోజు గేమ్ ఆ రోజే చూస్తా. ఏ రోజు గేమ్ గురించి ఆ రోజు మాత్రమే మాట్లాడతా. దాని తర్వాత పట్టుకొనైతే లాగను. అయిపోయింది. హరీష్ గారు అయితే సారీ చెప్పేశారు. సంజన లేచి, సార్ నేను బయటికి ఎట్ట పోర్ట్రే అవుతున్నాను సార్, బ్యాడ్గా అవుతున్నానా, అందుకే నేను ఎలిమినేషన్ వరకు వచ్చానా అని అయితే చాలా ఇన్నోసెంట్గా అడిగింది. పాపం అనిపించింది. సంజన గారు, మీ గేమ్ మీరు చాలా బాగా ఆడుతున్నారు. మీరు టాప్ 5లో ఖచ్చితంగా ఉంటారు. మీరు భయపడకండి. నేను చెప్పేది ఆమె చూడలేదు, కానీ నేనైతే ఆడియన్స్కి ఎవరైనా చూస్తున్న వాళ్ళకి ఏం చెప్తున్నానంటే, సంజన గారి గేమ్ ఎంతమందికి నచ్చుతుంది. నాకు కూడా నిజంగా సంజన గారు ఫేవరెట్టే. ఎందుకంటే ఆమె గేమ్ స్ట్రాటజీ అలా ఉంది. అస్సలు బోర్ కొట్టనిదండి హౌస్లో, అలా ఎంటర్టైన్ చేస్తుంది. ఇంక ప్రియా లేచి, సార్ ఫుడ్ మెనూ మార్చాను సార్, సాంబారు ఆలుగడ్డ కర్రీ తినలేకపోతున్నాం అని అనింది. లేదమ్మా, అది బిగ్ బాస్ మార్చరు, బిగ్ బాస్ పంపించే వరకు మీరు తినాల్సిందే అని అన్నారు. శ్రీజ, సార్ అట్లీస్ట్ బ్రేక్ఫాస్ట్ అన్నా మార్చండి అని అంది. పాపం అండి, వీళ్ళు ఫుడ్ విషయాలు చూస్తే మాత్రం పాపం అనిపిస్తుంది. బయట ఉండి చాలా ఫుడ్ వెరైటీస్ తినేవాళ్ళు కదా, ఒకేసారి లోపల పెట్టి సర్టెన్ ఫుడ్సే తినాలి, అది కూడా చాలా లిమిటెడే పంపిస్తామనే లోపు చాలా సఫర్ అవుతున్నట్టు అనిపిస్తుంది. బిగ్ బాస్కి అంతంత డబ్బులు వస్తాయి కదా, అన్నిటి నుంచి అన్ని సైడ్ల నుంచి వస్తాయి కదా, అంత ఇన్కమ్ జనరేట్ అవుతున్నప్పుడు వాళ్ళకి జస్ట్ ఫుడ్ పంపిలేరా అండి మీరు? సరే ఫుడ్ పంపిస్తే ఇంకేమైనా గొడవలు అవ్వవు, ఎక్కడోళ్ళు అక్కడ కూర్చుంటారని అనుకుంటున్నారు. జస్ట్ ఫుడ్ పంపియండి వాళ్ళకి. ఫుడ్ పంపిస్తేనే కదా ఆడడానికైనా ఓపిక ఉండాలి కదా. మీకు ఎంతమందికి అనిపిస్తుంది ఫుడ్ విషయంలో పాపం బిగ్ బాస్ వాళ్ళు రాంగ్? ఎపిసోడ్ ఎలా అనిపించింది? నాకైతే ఫుల్ క్రేజీ అనిపించింది. అలాగే ఫైర్ ఉంది అండ్ ఫన్ కూడా ఉంది. F² అని అయితే ఈ ఎపిసోడ్ని మనం చెప్పుకోవచ్చు, ఈ వీకెండ్ ఎపిసోడ్ని. మీకు కూడా అలాగే అనిపించిందా? నాగార్జున సార్ చాలా బాగా డీల్ చేశారు కంటెస్టెంట్స్ అని అయితే అనిపించిందా మీకు? సరే, నేను మాట్లాడేది మీకు ఎలా అనిపిస్తుంది? నేను మాట్లాడేది మీరు ఒకేలా చూడండి. ఏంటంటే ఆ రివ్యూస్తో ఈ రివ్యూస్తో పోల్చకండి నన్ను. ఒక యంగ్స్టర్ వచ్చి కూర్చొని మాట్లాడుతుంది, మన ఇంట్లో అమ్మాయి అయితే ఎలా మాట్లాడుతుంది, ఎలా ఆలోచిస్తుంది అని మాత్రమే చూడండి. అప్పుడైతే కనెక్ట్ అవుతారు నా రివ్యూస్కి. ఓకేనా? మీకు కానీ నా వీడియోస్ నచ్చుతుంటే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియో పెట్టగానే మీకు ఫస్ట్ వచ్చేయాలి కదా. ఓకేనా? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్లు మీ బంగారు తల్లి.